ఖమ్మం జిల్లా కల్లూరు పట్టణంలో మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి రోడ్ షో నిర్వహించారు. మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసిన 20 వార్డుల అభ్యర్థులతో కలిసి మంత్రి పొంగులేటి ప్రచారం చేశారు. కల్లూరులో అభివృద్ధి జరగాలంటే 20వ వార్డు మెంబర్లను గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. నడవాలా ముందు నడవాలా నడవాలి ముందుకి ముందుకి పదకొండవ తారీఖు జరుగు కల్లూరు మున్సిపల్ ఎన్నికల్లో మీ అందరి గుండెల్లో ఉన్న ఇందిరమ్మ పార్టీ, రేవంత్ అన్న పార్టీ, సీనన్న పార్టీ, తుమ్మల గారి పార్టీ, బట్టి గారి పార్టీ, రాగమై దయానంద్ గారి పార్టీ, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు 20 మంది ఈ వ్యాన్లో ఉన్నారు. ఈ 20 మంది గుర్తు మీ గుర్తు, మనందరి గుర్తు హస్తం గుర్తు మీద అత్యధిక ఓట్లు వేసి మంచి మెజార్టీతో గెలిపించాలని ముందుగా మీ అందరినీ కోరుతూ, నేను ఎక్కడి నుంచి వచ్చానో, ఏ కొడుకైనా ఎంత ఎదిగినా తల్లి దగ్గర కొడుకే. ఏ కొడుకు ఎంత ఎత్తు ఎదిగినా తల్లి దగ్గర కొడుకే. ఏ నాయకుడు ఎంత ఎత్తు ఎదిగినా తను పెరిగిన ప్రాంతం, తను ఉన్న ప్రాంతం, తను పుట్టిన ప్రాంతం, తను చదువుకున్న ప్రాంతం ఎంత ఎత్తు ఎదిగినా ఆ ప్రాంతాన్ని మర్చిపోడు. కొడుకుకు తల్లి ఎట్లనో పెరిగిన ప్రాంతంలో ఉన్న వ్యక్తిగా రాజకీయంగా ఏ స్థాయిలో ఉన్నా ఆ వ్యక్తికి ఆ ప్రాంతం అంత ముఖ్యం. ఈ కల్లూరు మున్సిపాలిటీలో ప్రతి అంగుళాన్ని తడిమి ముద్దాడినోడిని నేను. ప్రతి అంగుళాన్ని తడిమి ముద్దాడినోడిని. ఇక్కడ పుట్టి పెరిగి ఈ ప్రాంత మనుషుల దీవెనలతో ఈనాడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి కేబినెట్ లో ఒక మంచి 2-3 పోర్ట్ఫోలియోలు తీసుకొని
నా ప్రాంత ప్రజలతో పాటు నేను పుట్టి పెరిగిన ప్రాంతంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాలలో మీరు తలెత్తుకొని గౌరవంగా గర్వంగా సీనన్న మావాడు మా ప్రాంతం వాడు అనే చెప్పుకునే విధంగా మీ దీవెనలతో పరిపాలన చేస్తున్న వాడిని. ఎలా వచ్చింది ఈ మున్సిపాలిటీ గురించి సోదరిమణి రాగమయ్య గారు మిగతా మిత్రులందరూ చెప్పారు. నిజం, అది నిజం. ఆ రోజు ఎంపీడీఓ ఆఫీసులో కూర్చున్నప్పుడు దయానంద్ గారు, రాగమయ్య గారు, స్థానిక నాయకులంతా అన్న ఇవాళ నువ్వు చేయగలిగి ఉన్నావు, కల్లూరు మున్సిపాలిటీ చేస్తే బాగుంటుందని ఒక 100 మంది ఆ వేదిక మీద అడగటం జరిగింది. అడిగిందే తడువుగా 15 రోజుల్లోనే కల్లూరుని మున్సిపాలిటీగా ప్రకటించి ఆర్డర్స్ కూడా ఇవ్వటం జరిగింది. దానికి కారణం నేను పుట్టి పెరిగిన ప్రాంతం, నేను ప్రతి అంగళాన్ని తడిమి ముద్దాడిన ప్రాంతం. ఇటువంటి ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని, అభివృద్ధి చేసే దాంట్లో మీ బలముతో, మీ దీవెనలతో, మీ ఆశీస్సులతో ఈనాడు రాష్ట్ర స్థాయిలో ఒక ఉన్నతమైన స్థాయిలో ఉన్న మీ సీనన్నగా చేయగలిగి ఉన్నాను, చేస్తాను కూడా. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఏవైతే స్థానిక నాయకులు అభివృద్ధి చేయటానికి శక్తి వంచనగా లేకుండా చేయగలిగే శక్తి మీ దీవెనలతో ఈనాడు నా దగ్గర ఉంది. చేసి చూపిస్తాను. అనేక మంది రంగురంగుల కండవలతో మీ దగ్గరకు వస్తున్నారు, మాయ మాటలు చెప్తున్నారు. వారిని ఈ వేదిక మీద నుంచి ఒకటే ప్రశ్నిస్తున్నాను. అయ్యా, ఒకవేళ మీరు గెలిస్తే ఈ కల్లూరుకి ఏం చేయగలుగుతారు? ఎలా చేయగలుగుతారు? ఏముంది మీ దగ్గర? ఎలా చేయగలుగుతారు? ఒక ఎమ్మెల్యే ఉన్నాడా? ఒక ఎంపీ ఉన్నాడా? ఒక మంత్రి ఉన్నాడా? ఒక ముఖ్యమంత్రి ఉన్నాడా? ఎక్కడి నుంచి నిధులు తీసుకొస్తావు? ఎలా అభివృద్ధి చేస్తావు? ఎలా అభివృద్ధి చేస్తావని ప్రేలేపనలు పేలుతున్నావు. కనీసం జ్ఞానం ఉండాలి కదా నీకు. ఎలా చేయగలుగుతావు అని మీ ఓడలకి, మీ డివిజన్లకి, మీ వార్డులకి వచ్చినప్పుడు నిగ్గదీసి అడగండి. రెండో విషయం,